హాయ్ అండి. నేను మీ నరేష్. బాగున్నారా? నేను గుంటూరు అయితే వెళ్తున్నానండి. అదేనండి లాస్ట్ కేరళమ్మ వాళ్ళ ఇల్లు కడుతుంటే చూస్తున్నాడని చెప్పి ఈలోపు కింద రీమోల్ చేశానని చెప్పాను కదా, అదేనండి ఈ వీడియో. స్విచ్ బోర్డులన్నీ తీసి కొత్త స్విచ్ బోర్డులు వేయటం, ట్యూబ్ లైట్లు, హాలోస్, ఏసీ వైరింగు ఇవన్నీ చేశానని మీకు ఇంతకుముందు ఈ వీడియోని నేను అప్లోడ్ చేశాను. కొంతమంది చూశారు. గుర్తు కోసం, ఐడియా రావటం కోసం ఈ వీడియోని మళ్ళీ ఒక చిన్న క్లిప్ అయితే పెట్టానండి. కింద అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన కూడా మొత్తం కట్టుబడి మొత్తం కంప్లీట్ అయిపోయిందని, ఇదిగో ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయిందని చూస్తానికైతే మరలా గుంటూరు అయితే వచ్చానండి. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి వైరింగ్ అయితే చేయాలండి. ఎలా చేయాలి, ఎలా నడిపించాలి, ఎలా ఫిట్టింగ్ చేయాలి, ఏం పెంకులు లోపల అంతా ఖాళీ, ఎట్లా స్క్రూస్ వేయాలి, ఎట్లా ఫిట్టింగ్ చేయాలి, ఎలా ఉంటుంది వేస్తే అవి పెంకులు కదా డ్యామేజ్ ఏమైనా అవుతాయేమోనని చాలా ఆలోచించానండి. కానీ ఇది కట్టిన వాళ్ళు మాత్రం ఏం కాదు, కొట్టేయవచ్చు, చేసేయవచ్చు, బిగించేయవచ్చు అన్నారు. వాళ్ళకైతే అలవాటు కదండి, ధైర్యంగా చెప్పారు. మనకేమో ఫస్ట్ టైము ఇట్లాంటి ఇంటికి వైరింగ్ చేయడానికి రావటం, ఇదంతా మొత్తం పెంకులే. ఎక్కడ పెంచం వేస్తే ఎక్కడ ఏమవుతుందో అనేది అర్థం కాక చాలాసేపు దీనికి రన్నింగ్ ఎట్లా చేయాలి, ఎక్కడ పైపు నడపాలి, ఎక్కడ స్విచ్ బోర్డులు వేయాలి, ఎక్కడ మెయిన్ పెట్టాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నానండి. సీలింగ్కి ఛానల్స్ కూడా వేశారు. ఈ సీలింగ్లోకి లైట్లు కూడా లాగాల, సీలింగ్లో వైరింగ్ కూడా చేయాలి. ఏ విధంగా చేస్తే బాగుండిద్దో, ఎలా చేయాలి, మళ్ళీ వాళ్ళు ఏమో చాలా ఖర్చు పెట్టి ఈ ఇల్లు చేపించుకున్నారు. ఇది తమిళనాడు, కేరళ వాళ్ళు ఇద్దరు వచ్చి ఈ ఇంటిని అయితే కట్టారండి. మరి వాళ్ళు ఇంత కష్టపడి ఇంత ఖర్చుతో ఇంత ఇదిగా ఇల్లు కట్టుకున్నప్పుడు మనం నీట్గా చేసి పెట్టాలి కదండి. జాగ్రత్తగా చేసి పెట్టాలి, ఏది డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయాలి. అందుకే నేను ఈ వీడియోలో ఈ పని ఎలా చేసా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్తామని అనుకున్నానండి. ఇదిగోండి ఇదంతా హాల్ అన్నమాట. హాల్కి బెడ్రూమ్కి సీలింగు పెట్టినట్టున్నారు. కిచెన్కి అయితే సీలింగ్ అయితే లేదు. న్యాచురల్గా ఉండాలని చెప్పి కేరళ మోడల్లో పెంకు టైపు ఇల్లు, గోడ కూడా పెంకు టైపు గోడే. దీనికైతే నేను వైరింగ్ అయితే చేయాలి. నెక్స్ట్ వీడియోలో దీనికి ఎలా వైరింగ్ చేశా, ఎక్కడ స్విచ్ బోర్డ్స్ పెట్టా, ఎలా చేశాను ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తానండి. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.